డిగ్రీ అయిపోగానే జాబ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో డిగ్రీ అయిపోగానే తలకిందులుగా తపస్సు చేసినా జాబ్ దొరికే పరిస్థితి లేదు. కానీ ముందు జాగ్రత్తగా డిగ్రీతో పాటు ఈ కోర్సులు చేస్తే డిగ్రీ కంప్లీట్ అవ్వగానే జాబ్లో జాయిన్ అవ్వచ్చు. అయితే మనం డిగ్రీతో పాటు ఏ కోర్సులు చేస్తే బెటర్? మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు ఏవి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిగ్రీతో పాటుగా అదనపు కోర్సులు నేర్చుకుంటే జాబ్ దొరకడం ఈజీ అవుతుందా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డిగ్రీ చదివే విద్యార్థులకు బయట ఇంకేదైనా కోర్సు నేర్చుకోవాలంటే అంత ఆసక్తి ఉండదు. కానీ ఇక్కడ చెప్పిన కోర్సులు నేర్చుకుంటే డిగ్రీ తర్వాత మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నిరుద్యోగ యుగంలో మీకు ఉద్యోగం దొరకాలంటే కొన్ని అదనపు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి త్వరలో మీరు గ్రాడ్యుయేట్ అవుతున్నట్లయితే దానిపై ఆధారపడకుండా కొన్ని క్రాష్ లేదా సర్టిఫికేట్ కోర్సులు చేయండి. తద్వారా మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత ఈజీగా జాబ్ చేయవచ్చు. అటువంటి కోర్సులు చాలా ఉన్నాయి, కానీ మనం ముఖ్యంగా కొన్ని మాత్రమే చూద్దాం. ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత మీరు సులభంగా మంచి ప్రైవేట్ ఉద్యోగం పొందుతారు. వాటి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్స్. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మీరు సులభంగా మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పొందవచ్చని బల్లగుద్ది చెబుతున్నాం. దేశంలోని అనేక ఇన్స్టిట్యూట్లలో ఈ కోర్సును అందిస్తున్నారు. దీని ఫీజు ఎక్కువ కాదు. మీరు వారాంతాల్లో మాత్రమే సెలవు తీసుకున్నప్పటికీ మీ తరగతులు కవర్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ టైంలో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. కానీ ఇప్పుడు మీకు బేసిక్స్ మాత్రమే తెలిస్తే అది పనిచేయదు. బేసిక్స్ కాకుండా మీరు ఈ సాధనాల్లో కొన్నింటిలో నైపుణ్యం కలిగి ఉండాలి. నేడు చాలా కార్యాలయాల్లో ఇటువంటి వారికి డిమాండ్ పెరిగింది. ఎక్సెల్ టేబుల్స్ ఎలా నిర్వహించాలో పూర్తిగా తెలుసుకోవాలి. ఆఫీస్ వర్క్ విషయంలో ఈ ఎక్సెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎంఎస్ ఆఫీస్ పై పూర్తి పట్టు ఉండాలి. గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు నిరుద్యోగిగా మిగిలిపోకుండా ఎంతగానో ఈ కోర్సు ఉపయోగపడుతుంది. నేటి యుగంలో మార్కెటింగ్ 2 రకాలుగా విభజించబడింది. ఒకటి ఆఫ్లైన్ మార్కెటింగ్, రెండోది ఆన్లైన్ మార్కెటింగ్. ఇది డిజిటల్ యుగం కాబట్టి ఆన్లైన్ మార్కెటింగ్ కు ఈ మధ్య బాగా డిమాండ్ పెరిగింది. మీరు మీ గ్రాడ్యుయేషన్ సమయంలో డిజిటల్ మార్కెటింగ్ లో కోర్సు చేయవలసి ఉంటుంది. దీంతో పెద్ద ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఇది కాకుండా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో జీతం కూడా చాలా బాగుంటాయి. కెరీర్ మొదట్లోనే ₹3 లక్షల నుంచి 5 లక్షల ప్యాకేజీతో జాబ్ మొదలు పెట్టొచ్చు. అనుభవం వచ్చే కొద్దీ మీరు చేస్తున్న ఉద్యోగంలో జీతం పెరుగుతూ ఉంటుంది.